హలో ఎవ్రీవన్, దుబాయ్కి సంబంధించిన మూడో గ్రూప్ ట్రిప్ కూడా మనది కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్లో వచ్చేసి మనం క్రూజ్లో కూడా స్టే పెట్టాము. సో ఈ ట్రిప్ అంతా ఎలా జరిగింది, ఏంటి, వచ్చిన మన వాళ్ళకి ఎలా అనిపించింది అన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరకు చూడండి. అండ్ ఎప్పట్లాగే వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ డే రోజు అందరం కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీట్ అయిపోయాము. పొద్దున్నే ఇంకా మా ఎమిరేట్స్ ఫ్లైట్స్ క్యాచ్ చేయడానికి అందరం గ్యాదర్ అయిపోయి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కేసాము. ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత తెలిసిన విషయమే మీకు, ఎమిరేట్స్ ఎంత బాగుంటుందో ఆ ఫ్లైట్ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటూ, ముందరున్న స్క్రీన్స్లో సినిమాలు చూస్తూ, పక్కన వ్యూస్ ఎంజాయ్ చేస్తున్న లోపు దుబాయ్ రానే వచ్చింది. ఇంకా దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత అందరం గ్యాదర్ అయ్యి ఇంకా మేము అక్కడే ఉన్న మెట్రో తీసుకొని పక్క టెర్మినల్లోకి వెళ్ళాము మా ఇమిగ్రేషన్ కోసం. ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ అందరం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మా బస్ తీసుకొని మేము వెళ్ళిపోయాము క్రూజ్లోకి. ఇక్కడ మేము 1 నైట్ క్రూజ్లో స్టే ప్లాన్ చేసాము ఈ ట్రిప్కి. క్రూజ్లో చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి క్రూజ్లోకి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా బయట సైడ్ నుంచి కూడా వ్యూ అంతా ఎంత బాగుందో, మ్యాసివ్ సైజ్ బాగుండింది. క్రూజ్లో స్టే కూడా అంతా చూస్తున్నారు కదా, రూమ్ కూడా బాగుంది, స్పేషియస్గా, వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. యాక్చువల్ క్రూజ్ ఎలా ఉంటుందో మనకు అంతా అదే ఉంది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ పైనుంచి సన్సెట్ వ్యూ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకట్లా క్రూజ్ అంతా కూడా తిరిగి చూసేసిన తర్వాత ఇంక ఈవినింగ్కి మేము స్టార్ట్ అయిపోయాము డవ్ క్రూజ్కి, మరీనాలోకి. ఇంకా మరీనాకి వెళ్ళిపోయి డవ్ క్రూజ్ ఎక్కేసి ఇంకా డిన్నర్ స్టార్ట్ అవ్వగానే తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ సంబంధించిన స్కై స్క్రాపర్స్ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసేసి, డవ్ క్రూజ్లోనే కొన్ని డ్యాన్స్ షోస్ కూడా జరుగుతూ ఉంటాయి, అవి కూడా చూసుకొని ఇంకా నైట్కి రూమ్కి రీచ్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాము. డే 2 రోజున క్రూజ్లోనే బ్రేక్ఫాస్ట్ ఉండింది. ఇంటర్నేషనల్ కుజిన్ అంతా కూడా దాంట్లో ఉండింది. హాయిగా బ్రేక్ఫాస్ట్ లాగించిన తర్వాత చెక్అవుట్ చేసేసి ఇంకా మేము మొదలు పెట్టేసాము మా డే 2 జర్నీకి. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయాము బుర్జ్ ఖలీఫాలోకి. తెలిసిన విషయమే మీకు, టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా, దాని పైకి 124th ఫ్లోర్ అండ్ 125th ఫ్లోర్ రెండు చూసుకొని అక్కడ నుంచి కిందకి వచ్చిన తర్వాత బుర్జ్ ఖలీఫా ప్రాపర్ వ్యూస్ వచ్చేలాగా ఫొటోస్ దిగేసి ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము లంచ్కి. మన ఇండియన్ లంచ్ మంచి రెస్టారెంట్లో మంచి అంబియన్స్ ఉండేలాగా విత్ బిర్యానీ ఇవంతా కూడా ప్లాన్ చేసాము. వచ్చిన వాళ్ళంతా కూడా బాగా తిన్నారు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అందరూ సాటిస్ఫై అయ్యారు. ఫుడ్ చూస్తున్నారు కదా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయో మీ కళ్ళ ముందు ఆల్రెడీ. సో ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము ఇంకా సిటీ టూర్కి. సిటీ టూర్లో భాగంగా ఫస్ట్ ప్లేస్కి మేము వెళ్ళిపోయాము బుర్జ్ అల్ అరబ్ దగ్గర. ఆ పబ్లిక్ బీచ్ ఏరియా అంతా చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఆ బుర్జ్ అల్ అరబ్ తెలిసిన విషయం మీకు, వరల్డ్లో 7 స్టార్ హోటల్లో అదొకటి. ఇంకా బుర్జ్ అల్ అరబ్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము మోనో రైల్ తీసుకొని పామ్ జుమేరా అందాలను ఎంజాయ్ చేయడానికి. ఆ మోనో రైల్ ఎక్కగానే ముందంతా కూడా పామ్ జుమేరాకు సంబంధించిన వ్యూ అంతా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మోనో రైల్తో తర్వాత ఇంకా నెక్స్ట్ మేము అట్లా కొన్ని ప్లేసులు చూసుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ బుర్జ్ ఖలీఫాలోకి ఎంటర్ అయిపోయాము. అదే మన దుబాయ్ మాల్లోకి. దుబాయ్ మాల్లో ఎంటర్ అవ్వగానే అక్వేరియం చూసుకున్నాము. అక్వేరియం చూసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము దుబాయ్ మాల్లోనే ఫౌంటైన్ షోకి. ఫౌంటైన్ షో అంతా నైట్ టైంలో బుర్జ్ ఖలీఫా ముందర బాగా జరుగుతుంది. ఆ నైట్ లైట్స్లో అంతా కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫౌంటైన్ షో కూడా చూసారుగా ఎంత బాగా అనిపిస్తుందో.
ఫౌంటైన్ షో అంతా చూసుకున్న తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయాము డిన్నర్కి. డిఫరెంట్ అంబియన్స్ అండ్ మన ఇండియన్ ఫుడ్ అంత మంచిగా లాగి చేసిన తర్వాత అక్కడ నుంచి మేము ముందుగా బుక్ చేసిన హోటల్కి వెళ్ళిపోయాము. ఇది 4 స్టార్ ప్రాపర్టీ. హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని అలా ఇంకా రెస్ట్ తీసుకున్నాము డే 2కి. ఒకవేళ మీరు కూడా నెక్స్ట్ గ్రూప్ ట్రిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన నెక్స్ట్ గ్రూప్ ట్రిప్ వచ్చేసి February 4th నుంచి 9th వరకు ఉంటుంది. చూడండి, 5 nights 6 days. మంచి సీజన్ టైంలో వెళ్తున్నట్టుగా ఉంటుంది దుబాయ్కి కూడా. దీని ప్రైస్ వచ్చేసి 70,000 అండ్ ఏమేమి ఇంక్లూజన్స్ ఉన్నాయి ఏమేమి లేవు అనేది డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. సింపుల్గా చెప్పాలంటే డే 1 రోజున డిన్నర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే డే 6 రోజున బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మీల్స్ కవర్ అవుతూ టూరిజం ట్యాక్స్, వీసా, సైట్ సీయింగ్ టికెట్స్ అన్నీ కవర్ అవుతాయి, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ. సో మిగిలిన డీటెయిల్స్ కోసం వాళ్ళకి కాల్ చేసేయండి. స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది. ఇక 3rd డే రోజున హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మా ప్రయాణం మొదలు పెట్టేశాము UAE ఒక క్యాపిటల్ అబుదాబి. అబుదాబికి ప్రయాణంలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి బాబ్స్ టెంపుల్. చూడండి, మన హిందూ టెంపుల్ బాగుంటుంది. ఆర్కిటెక్చర్ అంతా చూడడానికి, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి. కొద్దిసేపు అక్కడ రిలాక్స్గా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము ఫెరారీ వరల్డ్కి వెళ్ళిపోయాము. అక్కడ చిన్న ఫోటో స్టాప్ లాగా బ్రేక్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి లంచ్కి కబాబ్స్ కానివ్వండి, బిర్యానీ కానీ, చికెన్ కానివ్వండి, మన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము అబుదాబి సిటీ టూర్లో భాగంగా కార్నిష్ ఏరియాకి వెళ్ళిపోయేసి అక్కడ ఫోటో స్టాప్ లాగా పెట్టుకొని హ్యాపీగా అక్కడ ఫోటోలు దిగేసి అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము అబుదాబిలోని వన్ మోర్ ఫేమస్ ప్లేస్ గ్రాండ్ మాస్క్. చాలా పెద్దది ఇది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా చూసేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము దుబాయ్ వచ్చేసాము. దుబాయ్లో డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇలా మా డే 3 ముగిసింది. డే 4 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు ఇక్కడ టైం సెట్ అవుతే ప్లాన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా ప్లాన్ చేసిందే ఈ ఫ్యూచర్ మ్యూజియం యొక్క ఫోటో స్టాప్. చూడండి, టైం దొరకడంతో ఇక్కడ హ్యాపీగా కొంచెం ఫొటోస్ దిగడానికి. ఫ్యూచర్ మ్యూజియం అక్కడ చుట్టూ ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము దుబాయ్ ఫ్రేమ్ పైకి. టికెట్స్ ఇంక్లూడ్ ఉన్నాయి మన ప్యాకేజ్లో దీనికి సంబంధించినవి. సో దుబాయ్ ఫ్రేమ్లో నుంచి ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ అంతా చూసుకొని ఆ గ్లాస్ పైన అట్లా నడుచుకుంటూ టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడే మనకు కొంచెం షాపింగ్కి టైం ఇచ్చాము. ఒక ఫేమస్ ప్లేస్ ఉంటుంది అక్కడ. రిలాక్స్గా షాపింగ్ చేసుకున్న తర్వాత లంచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మళ్ళీ ఒక డిఫరెంట్ రెస్టారెంట్, డిఫరెంట్ టేస్ట్, మన ఇండియన్ ఫుడ్. మళ్ళీ ఇక్కడ కూడా అంతా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేము హోటల్ వచ్చేసి ఇక్కడ నుంచి డిపాచర్ అయ్యాము ఇంకా ల్యాండ్ క్రూజర్ వెహికల్లో అందరం కలిసి డెజర్ట్ సఫారీకి. డెజర్ట్ సఫారీ అంతా కూడా డ్యూన్ బ్యాసింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడ నుంచి క్యాంప్కి వెళ్ళి మధ్యలో ఒక ఫోటో స్టాప్ లాగా తీసుకొని అక్కడ నుంచి క్యాంప్కి వెళ్ళిపోయాము. క్యాంప్లో మా స్పాట్లో కూర్చున్న తర్వాత డ్యాన్స్ షో స్టార్ట్ అయిపోయాయి. ఆ డ్యాన్స్ షోస్, ఫైర్ షోస్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ తింటూ ఇవన్నీ రిలాక్స్గా టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రూమ్కి వచ్చేసరికి డే 4 ముగిసింది. డే 5 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వచ్చేసాము వన్ మోర్ ఫేమస్ ప్లేస్ ఇన్ దుబాయ్, మిరాకిల్ గార్డెన్. మిరాకిల్ గార్డెన్ చుట్టూ అట్లా తిరుగుతూ చాలా ఇంపార్టెంట్ ఐకానిక్ ప్లేస్ లాంటివి కొన్ని క్రియేట్ చేయబడ్డాయి మిరాకిల్ గార్డెన్లో. ఈ ఫోటోలు దిగడానికి చాలా బాగుంటాయి. నమస్తే అండి, నా పేరు వెంకట్ కిషోర్. నేను గుంటూరు నుంచి వచ్చాను. సో రాజిరెడ్డి గారితో నేను ట్రావెల్ చేయడం ఇది రెండోసారి. సింగపూర్ అండ్ మలేషియా గ్రూప్ 1 ట్రిప్లో నేను రాజిరెడ్డి గారితో ట్రావెల్ చేయడం జరిగింది. సో ఆ ట్రిప్ ఆయన ఎలా ట్రీట్ చేశారు, హోటల్స్ కానీ ఫుడ్ కానీ, సో చాలా బాగా నచ్చింది నాకు. నేను వేరే ఏ ట్రావెల్ ఏజెన్సీని ఎంక్వైరీ చేసినా ఈయనిచ్చేంత అఫోర్డబుల్ ప్రైస్లో, ఈయనిచ్చేంత ఐటనరీ, అంటే ఒక డేలో 3-4 యాక్టివిటీస్. సో ఒక కంప్లీట్ డే మొత్తం మీకు రెస్టే ఉండదు.
సో మీరు ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని వస్తే ఫుల్ఫిల్గా మీరు ఆ వచ్చిన ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఏదైనా 1-2 మిస్ అయ్యామని మీరు ఒక అన్సాటిస్ఫాక్షన్ అయితే మీకు 100% ఉండదు. సో మోస్ట్లీ ఫేమస్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఆ పర్టికులర్ కంట్రీలో, ఎక్కడికి వెళ్తే వర్త్, అనవసరమైనవి కట్ చేయడం. సో ఎక్కడెక్కడ మనకు బడ్జెట్ కంట్రోల్ చేసి మనం ఒక పర్సనల్గా ఇండివిజువల్గా వెళ్తే మనం ఎలా అయితే అమౌంట్ చూసుకొని ఏది అవసరమో ఏది వద్దనుకొని మనం పక్కకు తీసేస్తామో ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారు. సో కాబట్టి మనకు ఆ ఇష్యూ ఉండదు. మనం జస్ట్ మన లగేజ్ సర్దుకొని పాస్పోర్ట్ తీసుకొని వస్తే చాలు, మిగిలినంత ఆయనే చూసుకుంటారు. సో ఇప్పుడు దాకా మీరు ప్రతి గ్రూప్లో చెప్పింది వినే ఉండుంటారు. సో నేను పర్టికులర్గా చెప్పేది ఏం లేదు. సో రాజిరెడ్డి గారు ట్రావెల్ ఏజెన్సీ గురించి మీరు ఫుడ్ గురించి కానీ హోటల్స్ గురించి కానీ చాలా బాగుంటాయండి. సో మీరు ఇండివిజువల్గా వచ్చి మీరు ప్లాన్ చేసుకుని ఏదో బడ్జెట్ సేవ్ చేసుకున్నామంటే అయ్యేది కాదు. ఎందుకంటే రాజిరెడ్డి గారు ఇచ్చే హోటల్స్ కానీ ఆ ఫుడ్ కానీ మనం పర్సనల్గా వచ్చి ఆ ట్రీట్మెంట్ మనం ఎంజాయ్ చేయాలంటే ఆ బడ్జెట్లో దట్స్ ఇంపాసిబుల్. నేను వేరే ట్రావెల్ ఏజెన్సీస్ని కూడా జస్ట్ దుబాయ్ వచ్చే ముందు కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం ఒక 2-3 ట్రావెల్ ఏజెన్సీస్ని ఎంక్వైరీ చేశాను. అసలు వీళ్ళు దుబాయ్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, రాజిరెడ్డి గారు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, కంపారిజన్కి వెళ్ళాను. అసలు దగ్గరగా కూడా లేవు, 50-50 డిఫరెన్సెస్లో ఉన్నాయి ఆ రేషియోస్. సో రాజిరెడ్డి గారు గోయింగ్ ఆన్ మనకి ఇంకా మంచి మంచి కంట్రీస్ చాలా ప్లాన్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు విజిట్ లాట్ ఆఫ్ కంట్రీస్ విత్ హిమ్. సో అదేంటంటే ఈయనకి ఆ కంట్రీస్లో ఫేమస్ ఏంటనేది ఈయన కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఆ ఐటెన్ని ప్రాపర్గా ప్రిపేర్ చేస్తారు. సో మనం మిస్ అవ్వకుండా అక్కడ ఫేమసెస్ ఏమున్నాయి, ఏది అవసరం ఏది లేవో మ్యాక్సిమం ఆయన ప్లాన్ చేసుకొని సెట్ చేసేస్తారు. సో హ్యాపీగా వచ్చి మనం డైలీ రొటీన్ లైఫ్లో మన వర్క్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ జాబ్ ఏదైనా కానివ్వండి, మీరు ఫెడప్ అయిపోయి ఒక 1 వీక్ ఆర్ 5 డేస్ మీరు రిలాక్స్గా మైండ్ కొంచెం రిఫ్రెష్ అవ్వాలనుకుంటే ది వన్ అండ్ ఓన్లీ చాయిస్ అండి. నాకు తెలిసి మీకు వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఒకసారి రాజిరెడ్డి గారితో ట్రావెల్ చేశారంటే మీరు ఒక కంట్రీ, ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నాను, ఆయన ఫర్దర్గా ఏం కంట్రీస్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి నేను ఆయనతో డిస్కస్ చేశాను. సో ఆయన చెప్పిన కంట్రీస్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను. సో నేను మనీ రెడీ చేసుకొని ఇంతవరకు నా ప్లాన్, మిగతాదంతా రాజిరెడ్డి గారు చూసుకుంటారు. అండ్ గోయింగ్ ఆన్ ఇంకా మంచి కంట్రీస్ ఆయన ద్వారా విజిట్ చేయాలని, ఆల్మోస్ట్ కుదిరితే వరల్డ్ టూర్ అంతా ఆయనతో ట్రావెల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, దుబాయ్ ట్రిప్ విత్ రాజిరెడ్డి తెలుగు ట్రావెలర్ చాలా బాగుంది. మేము ప్యూర్ వెజిటేరియన్స్, ఫుడ్ దగ్గర ఎక్కడా దోకా లేదు. ప్రతి ఒక్క ప్లేస్ చాలా బాగా కవర్ చేశారు. వీ హైలీ రికమెండ్. ఇంకా ఏ గ్రూప్ ట్రిప్ అయినా ఇంటర్నేషనల్ ఈయనతోనే అని ఫిక్స్ అయిపోవాలి. ఇంకా థ్యాంక్ యూ. భోజనాలు ఫస్ట్ క్లాస్గా పెట్టారు, బస్సులు మంచి బస్సులు అరేంజ్ చేశారు. ఎవ్వరికి ఏ తొందర లేకుండా ఇంట్లో మనిషి మాదిరి చూసుకున్నాడు. ఎవరైనా నేనైతే రికమెండ్ చేస్తాను రాజారెడ్డి గారు చాలా బాగా చూపించారు. ఏదైనా కానీ ఇది చాలా ఇదే అవుతుంది. యూట్యూబ్ బాగా పాపులర్ కావాలని దేవుణ్ణి ఆశిస్తున్నా. రాజారెడ్డి గారి టూర్ బాగుంది అండి. భోజనాలు అయితే ఏమి, రూమ్స్ అయితే ఏమి, మనకి సైట్ సీయింగ్ అయితే ఏమి, అన్ని రకాలుగా మనకి సహకారము ఏమి మనకి తోడుగా ఉండి, కొంచెం వృద్ధులైనా ఏదైనా కానీ వాళ్ళ సహకారము సానుభూతి మనకి మన వెంట ఉండి తీసుకొని పోయి చూపించుకోవడం కానీ రావడం కానీ, మనం ప్రతి ఒక్కరు రాజారెడ్డి గారి టూర్ పోవడము రావడము మంచి చెడ్డ అన్నిటికీ చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. We had been to Dubai and we had a very good time, especially with Mr. Rajareddy, and the places, various places where he has taken to us, and he's very friendly, cooperative and more informative. Much more, he's very much sensitive to all the issues that are being faced by old persons like us. Thank you, Mr. Rajareddy. టైం మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగా చూపిస్తారు రాజారెడ్డి గారు. ఆయన చెప్పిన టైంకి మనం కరెక్ట్గా ఉంటే ఇంకా బాగా చూపిస్తారు. చాలా బాగా ఉంది ట్రిప్. హాయ్, బేసికలీ మేము దుబాయ్ వచ్చాం. సో హైదరాబాద్ నుంచి ఎవ్రీ టైం మేము ప్లాన్ చేయాలంటే టూర్ చాలా రీసెర్చ్ చేయాలి. అదేమీ అవసరం లేకుండా ఆరామ్సే వచ్చి కిడ్తో చాలా ప్రశాంతంగా వచ్చి ఈ ట్రావెల్ టుడేలో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ బేసికలీ రాజారెడ్డి గారు ఎలా చేస్తారని, సో ఏంటంటే ఆరామ్సే వచ్చి ఏం ప్లానింగ్ లేకుండా అలా ఎంజాయ్ చేసి రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు. ఆయన పంచువాలిటీగా టైం మెయింటైన్ చేస్తే కరెక్ట్గా వెళ్ళి అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. సో బేసికలీ మేము ఇంకా చాలా టూర్స్ ఎలా ప్లాన్ చేయాలనుకుంటున్నాం. సో విత్ రాజారెడ్డి అండ్ ద ట్రావెల్ టుడే ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ.
వీ హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. లైక్ అందరు చెప్పినట్టే, సో రాజిరెడ్డి గారితో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మేము ఈవెన్ టూర్ స్టార్ట్ చేయకముందు చాలా క్వైరీస్ ఉన్నాయి, చాలా స్టూపిడ్ క్వైరీస్ అనొచ్చు, ఎన్నో ఉన్నాయి. ప్రతిదీ చాలా పేషెన్స్తో అన్నీ ఆన్సర్ చేస్తారు. ఎక్కడ ఏది మనకి ఇదేంటి అనే క్వశ్చన్ కూడా రాదనమాట. ముందే హెడ్సప్ ఇస్తారనమాట, ఇక్కడ ఇలా ఉంటుంది ఈరోజు అనేసి. సో అంతా ఆర్గనైజ్డ్గా అన్నీ వెరీ వెల్ ప్లాన్డ్. ఈవెన్ మీల్స్ అయినా కూడా ఇండియన్ మీల్స్ ఎక్కడ ఏది పాసిబుల్, మనకి ఎక్కడ ఏ టైంకి కరెక్ట్ సెట్ అవుతుందో అన్నీ ఆయన సెట్ చేసి పెట్టారు. జస్ట్ మనం ఫాలో అయితే చాలు, ఇంకేది అవసరం లేదు. ఈవెన్ ఇన్ కేస్ ఏమన్నా క్వైరీస్ ఉన్నా, ఏమన్నా మనకి ఇంపార్టెన్సెస్ ఉన్నా ఆయన వచ్చి రిజాల్వ్ చేయడానికి మ్యాక్సిమం అన్నీ ట్రై చేశారు ఆయన. సూపర్, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ ఇది మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఇది కూడా రాజిరెడ్డి గారు ఆర్గనైజ్ చేయడం వల్లనే మేము కూడా ఒక స్టెప్ వేసాము. సో అందుకనేసి అంకుల్ ఇది మా బుడ్డోడు రాజిరెడ్డి. ఓకే ఫైన్, ఆల్రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అదర్ ట్రిప్స్ యాజ్ వెల్. నుంచి వచ్చానండి, నా పేరు నరేష్. రాజిరెడ్డి గారి ట్రిప్పు ఎక్సలెంట్, రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ వ్యూస్ కానీ, ఫుడ్ కానీ, సీనరీస్ కానీ, బిహేవియర్ కానీ అన్నీ చాలా వెల్గా ఉంటాయి. రిలాక్స్గా టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేము వచ్చేసాము లంచ్కి. లంచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము గోల్డ్ సోక్. తెలిసిన విషయం మీకు, దుబాయ్లో గోల్డ్ ఎంత ఫేమస్. ఆ గోల్డ్ మార్కెట్ అంతా చూడడానికి మన వాళ్ళకి ఒక 2 hours టైం ఇచ్చేసాము రిలాక్స్గా తిరగడానికి. అవన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము గ్లోబల్ విలేజ్కి. గ్లోబల్ విలేజ్కి అంటే డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన థీమ్స్తో షాపింగ్ అండ్ ఈటరీస్ లాంటివి ఉంటాయి. బాగుంటుంది నైట్ టైంలో చుట్టూ తిరగడానికి రిలాక్స్గా. ఇక్కడ కూడా రిలాక్స్గా టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం డిన్నర్ స్పాట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ డిన్నర్ స్పాట్స్ స్పెషల్ గాలా డిన్నర్ అరేంజ్ చేస్తాం మన వాళ్ళ కోసం. ఇంకా మన వాళ్ళు హ్యాపీగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా డ్యాన్స్లు ఆఖరికి నన్ను కూడా లాగేస్తారు చూడండి డ్యాన్స్లోకి. చూసారుగా మన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా మన వాళ్ళది. సో అట్లా చిల్లారనమాట లాస్ట్ రోజు నైట్ డిన్నర్లో. ఇంకా నెక్స్ట్ రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనం చెక్అవుట్ చేసి బ్యాగేజ్ అంతా పక్కన పెట్టేసి ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయారు రిలాక్స్గా చేసుకోవడానికి. అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హోటల్ రాగానే అక్కడ నుంచి మా ప్రయాణం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మన వాళ్ళందరినీ ఇంకా అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తాం. ఇంకా అక్కడ నుంచి మీరు చూసిన విషయం రీల్లో చూసుంటారు ఆల్రెడీ, ఫ్లైట్ అప్గ్రేడ్ అవ్వడం నాది ఫ్రమ్ ఎకనామిక్ క్లాస్ టు బిజినెస్ క్లాస్. సో అదన్నమాట మ్యాటర్. హలో, గుడ్ మార్నింగ్. మేము ట్రావెల్ టుడే ద్వారా దుబాయ్ అండ్ అబుదాబి టూర్ వచ్చాము. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. 5 days ట్రిప్పు రాజిరెడ్డి గారి ద్వారా వచ్చాము. రాజిరెడ్డి గారి త్రూ ఆయన ఫుల్ కూల్ అండ్ ఎనర్జిక్ పర్సన్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎవరన్నా లేట్ చేసినా ఇంకోటైనా ఎక్కడ కూడా ఆయన ఇది చాలా ఓర్పుగా అందరినీ సహనంతో అందరినీ తీసుకెళ్ళి అందరు చూపించి ఎంజాయ్ చేయించారు. థ్యాంక్ యూ ఫర్ రాజారెడ్డి గారు. ట్రావెల్ టుడేకు థ్యాంక్స్. ఓకే, అందరికీ నమస్కారం. మేము దుబాయ్ ట్రిప్కి వచ్చాము, ఇద్దరం హైదరాబాద్ నుండి వచ్చామండి. ఈ ట్రిప్ అంటే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ 3 అనుకూలంగా ఉన్నాయనుకోండి. టైం ప్లానింగు, తర్వాత హోటల్ అకామిడేషన్ అండ్ ఫుడ్, ఆ 3 కూడా ఎక్సలెంట్. ఈ దుబాయ్ ట్రిప్లో రాజారెడ్డి గారు కూడా వస్తే మనకి ఏది మనం చూసుకోవాల్సిన పని లేదు, అన్నీ ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు. చాలా సంతోషం.
ఎవరైనా కూడా ఐ విల్ రికమెండ్ విత్ రాజిరెడ్డి గారు ట్రావెల్ టుడే. థ్యాంక్ యూ. నమస్తే. రాజారెడ్డి గారు చాలా బాగా చూసుకున్నారు అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా బాగా ట్రీట్ చేస్తారు. చాలా బాగుంది. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మేము దుబాయ్ థర్డ్ ట్రిప్ వచ్చాము రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇదివరకు కూడా నేను చాలా రివ్యూస్ చూశాను, చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. అందుకని మేము కూడా రాజారెడ్డి టీంలో జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యి మేమందరూ ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశామండి. తను చాలా జెన్యూన్గా చాలా చక్కగా చేశారు అసలు. అందుకనే మేము అతన్ని నమ్మి అతనితో పాటు వచ్చినందుకు ఈ ట్రిప్ అనేది చాలా విజయవంతంగా నడిచింది. అందరూ చాలా హ్యాపీగా వెళ్తున్నారు. రాజారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. Hi everybody. Say, we came to Dubai, though Bhayaka city. We are enjoying it here, and we welcome you to join in his team. And please, 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 don't share with anyone. Just contact him. He will guide you. He will definitely be. You'll enjoy the trip because I'm the person who enjoyed it a lot, and that too. He can give, though he is very young and dynamic, he can give us a parental guidance, care and everything. So be comfortable with in his team and enjoy the trip. Every time wherever he is planning his tours, we can enjoy in his team. Thank you. I welcome you all once again. Thank you so much. హలో, నా పేరు లక్ష్మణ్ రావు, ఒంగోలు. రాజారెడ్డి గారి టూర్ చాలా బాగుంటుంది. అంతకుముందు మామూలు మేము యూట్యూబ్లో చూసి కొంచెం గొప్ప డౌట్ పడ్డాము 30%. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. మాకు ఏం చదువు లేకపోయినా కూడా అంతా తీసుకెళ్ళి చాలా జాగ్రత్త చూసుకున్నాడు. ముందు ఎంత ప్రైజ్ అయితే చెప్పాడో దానికి రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ముందు అది చాలా ఆనందంగా ఉంది. ఏదన్నా మనం ఇంటికి తీసుకెళ్తే తప్ప ఎలాంటి ఖర్చులు ఉండదు. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరం కలిసి ఆంధ్ర తెలంగాణ నుంచి నవంబర్ 19 నుంచి 25 వరకు దుబాయ్ షెడ్యూల్లో మేము రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ప్రదేశం కూడా మేము చాలా సమయం తీసుకొని చాలా జాగ్రత్తగా ఏ ఇబ్బంది లేకుండా మేము అంతా కూడా ప్రోగ్రామ్ అంతా కూడా ఫినిష్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి చోట మేము గమనించింది ఏంటంటే ఇండియన్ మీల్స్ మనకి అవైలబుల్గా ఉంది. ప్రతి వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అందరూ కూడా రావటానికి చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి రోజు ఎలా స్టార్ట్ అయ్యామో మనం ఎయిర్పోర్ట్లో మళ్ళీ దిగేంత వరకు కూడా అదే డిసిప్లైన్తో రాజారెడ్డి అన్నతో మేము ఈ షెడ్యూల్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వాళ్ళు దీన్ని మాత్రం మీరు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మాకు ఇచ్చిన హోటల్స్ అన్నీ కూడా అకామిడేషన్స్ అన్నీ కూడా మాకు 4 స్టార్ రేంజ్లో ఇవ్వటం జరిగింది. చాలా తక్కువ ప్రైస్లో మేము ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసాం. మేము ఈ ఏరియాలో మేము హోటల్కి వచ్చిన తర్వాత చాలామందిని కలవటం జరిగింది. అందరూ కూడా 1.5 నుంచి 2 లక్షల ప్యాకేజ్లో ఉన్నవాళ్ళే మేము చూసాం, కానీ ఇలా 70,000తో మేము చూసింది మాత్రం మేమే చేసాం. దానివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఈ విషయం అందరి ముందు చెప్పడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్స్ప్లోర్ చేయాలని గ్లోబ్ మొత్తాన్ని నేను ఈ వీడియో ద్వారా అందరినీ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్స్ రాజారెడ్డి అన్న గారు. థ్యాంక్ యూ అండి. మేము నిజామాబాద్ నుండి వచ్చామండి రాజారెడ్డి గారితో దుబాయ్ ట్రిప్. చాలా బాగా జరిగిందండి. ఫుడ్ కానీ హోటల్స్ కానీ తక్కువ అమౌంట్తో చాలా బాగా చూపించానండి. అవును, రాజారెడ్డి గారు ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ పర్సన్. ఎవరైనా కళ్ళు మూసుకొని రావచ్చు. ట్రిప్ ప్లానింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. క్రేజీ, అసలు పర్ఫెక్ట్. మీరు కూడా ట్రిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడో అవన్నీ చూసి మీరు మా వాళ్ళకి కాల్ చేసి మీరు కూడా గ్రూప్ ట్రిప్లో బాగా స్వాములు అవ్వచ్చు. చూడండి. ఇంకెందుకు లేట్, స్క్రీన్ పైన అండ్ డిస్ప్లే డిస్క్రిప్షన్లోనూ నంబర్స్ ఉంటాయి, కాల్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో.